వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచు కొనుడి. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రకటనలో చాలా ఉన్నాయి నాయన, మేలు దయచేయండి. సంఘము దినదినాభివృద్ధి విస్తరించినట్లు సహాయం చేయండి. మేమందరం ఏకాత్మ ఏక ప్రేమతో ఈ సంవత్సరం అంతా నశించిపోయే ఆత్మల కోసం పోరాడే కృపను దయచేయండి. ముఖ్యంగా నమ్మని వారు నమ్మునట్లు, నమ్మిన వారు బాప్తిస్మానికి సిద్ధపడినట్లు సహాయపడమని, అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకోమని, బలహీనులమని ఒప్పుకుంటూ తల ఉంచుతూ మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి. చదువుబడిన లేఖనం అపోస్తలుడైన పౌలు 14 మన వైపు చూడండి కదా, 14 పత్రికలు రాశాడు. 14 పత్రికల్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక, అసలు ఈ పట్టణం ఆయనకు తెలియదు. ఆయన అడుగ్గోడు పెట్టల. ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ సంఘములో అడుగ్గోడు పెట్టల. అడుగ్గోడు పెట్టకుండా ఆత్మ సహాయంతో ఎంత మధురంగా రాశాడు చూడండి. ఎపఫ్రా అని ఒక ఆయన చెప్పాడు, ఇట్లా జరుగుతుందయ్యా అని. ఇట్లా జరుగుతుంది అని అంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 61లో ఈ మాటలు రాస్తూ కొలస్సీలకు కూడా ఒక పత్రిక రాశాడు. ఏం రాశాడు? పత్రికలు. ఎన్ని పత్రికలు? ఉత్తరాలు అంటారు. కొరింథీయులకు 2 పత్రికలు, 2 ఉత్తరాలు, 4 ఉత్తరాలు రాశాడు. కొరింథీయులకి 2 ఉత్తరాలు కనిపించాల, 2 ఉత్తరాలు మాత్రమే మనకి వెలుగులోకి వచ్చినాయి. అలానే ఎఫెసీలకు ఒక ఉత్తరం, గలతీయులకు ఒక ఉత్తరం, తర్వాత కొలస్సీలకు ఒకటి, ఫిలిప్పీలకు ఒకటి, ఇలా 14 పత్రికలు రాశాడు. వినండి, కొలస్సీ పట్టణాన్ని దర్శించకుండా ఆ ఊరు వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ విశ్వాసులు ఎవరో తెలియదు, పరిశుద్ధులు ఎవరో తెలియదు, ముక్కు ముఖం మాత్రం ఏమీ తెలియదు. కానీ ఆ సంఘస్థులు అనేటువంటి ఒక మాట చూడండి, ఇక్కడ 1వ అధ్యాయం 7వ వచనం మనకు అర్థం కావడం కోసం. 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి. ఎవరి వల్ల? ఎపఫ్రా అక్కడికి వెళతా ఉంటే సంగతులు ఏదో నేర్చుకున్నాడు. మొత్తానికి అసలు వెళ్లకుండా, ఒక పట్టణాన్ని వెళ్లకుండా వాళ్ళ పరిస్థితులు ప్రభు ఎట్లా రాయించాడు? ఆలోచన చేయండి. నిజంగా ఇది ఆశ్చర్యం కదా. మీ ఇంటికి వెళ్లకుండా మీ ఇంట్లో పరిస్థితులు ఇక్కడ చెప్పామనుకో, వరకు అనుకోండి కాసేపు, మీ ఇంటికి వెళ్లకుండా మీ ఇంట్లో పరిస్థితులు మొత్తం ఉన్నదన్నట్టు చెప్పామనుకోండి, ఏది ఎట్లా పడేది 100 చెబితే 10 రావటం కాదు, చెప్పింది చెప్పినట్టు ఉంది అనుకోండి, ఎట్లా అనిపించింది? అదే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. పరిశుద్ధాత్ముడు సహాయం అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఎక్కడో ఉండదు. ఎక్కడో కొండలకి దూరంగా వెళ్ళటం, ఎక్కడికి ఆ సన్నిధికి ఈ సన్నిధికి పరిగెత్తటం. నిలవాలి, నిలిచి ఆలోచన చేయాలి. నువ్వు ఏడిస్తే ఏడ్చేది సంఘం, నువ్వు సంతోషిస్తే సంతోషించేది సంఘం, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది సంఘం. సంఘస్థులు తప్ప ఎవరు వస్తారు నిన్ను బాగేయడానికి? నీతోటి ఎవరు వస్తారు చెప్పండి? సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది. చూడండి, కొలస్సీలకు రాస్తూ అన్నాడు, ఆ మాట కూడా అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి, మీ కొరకును లవోదికీయను వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నాను. శారీరకంగా ఇట్లా కలుసుకోవాలా, చూడాల. కానీ కొలస్సీ పట్టణంలో ఒక సంఘం ఉంది, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. మొదటి వచనం చూడండి, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా
క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడునైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తిమోతి కూడా పక్కన పెట్టుకొని రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? వెళ్ళని సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? శరీర రీతిగా మీరెవరు నాకు తెలియదు. మీరే కాదు, లవోదికి అని మా పదం కూడా ఉంటుంది. ఆ లవోదికి ఆ సంఘం కూడా తెలియదు. లవోదికి గురించి ఇక్కడ ఉండదు, కానీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. తెలియని సంఘానికి రాస్తూ అంటున్నాడు. చూడండి ఎంత ఆ మాట చెప్తున్నాడు 6-7 వచనాల్లో. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ఆ సంఘస్థులు నా వైపు చూసి వినండి. కొలొస్సైలో ఉన్నటువంటి సంఘస్థులు క్రీస్తుని ఏం చేశారు? అంగీకరించారు. కొలొస్సైలో ఉన్నటువంటి సంఘస్థులు క్రీస్తుని ఏం చేశారు? అంగీకరించారు. మరి వెల్లల చెరువులో ఉన్నటువంటి చెప్పండి, బేత్లెహేం ప్రార్థన, బేత్లెహేం, ఈ సంఘస్థులు కూడా క్రీస్తుని అంగీకరించారా లేదా? అంగీకరిస్తేనే ఆరాధన, అంగీకరిస్తేనే బాప్తిస్మం, అంగీకరిస్తేనే పాలు పొందలు. అంతేనా? అంగీకరించకుండా నామకార్థంగా వచ్చిపోతున్నామా? ఏదో మన కులం, లేకపోతే మన ఇంటి పేరు, మన ఊరోళ్ళు అని అక్కడ వస్తున్నామా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, లేకపోతే క్రీస్తును అంగీకరించిన వారు ఎందుకు అంగీకరించారు? అంగీకరించడంలో చాలా గొప్ప మేలు ఉంది. ఒక వ్యక్తి క్రీస్తుని ఏమని అంగీకరించారు? కొలొస్సైలో ఉన్నటువంటి వాళ్ళు అంగీకరించారు. ఏమని అంగీకరించారు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఏమని విశ్వసించాడు? క్రీస్తు యేసును అంగీకరించాడు, లేకపోతే విశ్వసించాడు, లేకపోతే నమ్మాడు. ఏమని? నీతి కలుగునట్లు. 10వ వచనం చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాడు. కొలొస్సైలో ఉన్నటువంటి పరిశుద్ధులు అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళు ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? పరిశుద్ధులు అంటున్నారు. యేసు ప్రభువు, యేసు నా ప్రభువు, నా మీద అధికారి ఆయన, నా మీద ఇంక అధికారి ఇంకెవరు లేరు. నా దేవుడు ఆయన, నా తండ్రి ఆయన, నేను ఆయన బిడ్డను, నా ప్రభువు యేసు నా ప్రభువు అని ఎవరికి వాళ్ళే, అది వ్యక్తిగతమైంది. వాళ్ళు అంగీకరించినటువంటి ఆ ప్రజలకు పెట్టిన పేరు ఏంటంటే పరిశుద్ధులు. ఏం పేరండి? పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధుల గుంపు వేరు, పాపుల గుంపు వేరు. నామకార్థుల గుంపు వేరు, పరిశుద్ధుల గుంపు వేరు. పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవుణ్ణి అంగీకరించి ఆ అంగీకారము దేవునితో ఒడంబడిక చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. చూడండి ఆ మాట రాస్తున్నాడు. కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మొట్టమొదట సంఘం ఏర్పడాలంటే, సంఘం అంటే దేవుడు తన స్వరక్తముతో కడగబడింది. ఆ స్వరక్తాన్ని అంగీకరించారు. నీ రక్తము నన్ను ఏం చేసింది? కడిగింది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. 1 యోహాను పత్రికలో ఉంది. ఏంది ఈ అంగీకరించడం అంటే? నీ నోటితో ఒప్పుకున్నావు, నీ హృదయంలో అంగీకరించావు, అందరితో చెప్పావు నేను విశ్వాసినని. అయితే ఆయన నీ శిక్ష మొత్తం, నీ పాపాన్ని మొత్తాన్ని, నీ దోషాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు? శుభ్రం చేసి ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడు ఉండే ఆయన ప్రకారము మనల్ని కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధులు చేస్తాడు. అదే పరిశుద్ధుల గుంపు. అందుకే కొలొస్సైలో ఉన్న పరిశుద్ధులకు, ఇప్పుడు చెప్పండి, కొలొస్సైలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుణ్ణి అంగీకరించిన వాడు. వెల్లల చెరువులో ఉన్నటువంటి బేత్లెహేము ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరిని అంగీకరించిన వారు? అదే విధంగా
అపోస్తలుల బోధ ఏ విధంగా ఉందో, అపోస్తలుల సహవాసం ఎట్లా ఉందో, అపోస్తలుల ప్రార్థన ఎట్లా ఉందో, అపోస్తలుల ఏంటిది చెప్పండి, ఇది రొట్టె విరుచుట. మార్పు ఏమి లేదు. అపోస్తలులు వేసిందే తప్ప ఇంకా ఏది చేసినా మనం తప్పు చేసినట్టే. చూడండి, వాళ్ళు అంగీకరించారు. సంఘములో చేర్చబడే వ్యక్తి మొట్టమొదటిగా దేవుని అంగీకరించిన వాడు. చూడండి, అక్కడనే 7వ వచనం చివరిలో ఉంటుంది. చూడండి, చివరిని అంగీకరించాం మంచిదే, ఆయన రక్తం కడగబడింది, నీ పాపం కడగబడింది, మంచిదే. చివరిలో ఉంటుంది చూడండి, ఆయన యందుండి ఇట్లా వరుస కోసం ఇట్లా చదువుతున్నా. ఆయన యందుండి, చూడండి అక్కడ 7వ వచనం చివరిలో చదువుతున్నా, ఆయన యందుండి నడుచుకొనుడి. ఎక్కడ నడుచుకోవాలా? ఏ బెత్లెహేములో అయితే నువ్వు చేర్చబడ్డావో, ఏ కొలసై సంఘంలో అయితే చేర్చబడ్డావో అక్కడే ఉండి ఏమనుందయ్యా మాట గట్టిగా చదవండి. ఆయన యందుండి, ఎవరినైతే అంగీకరిస్తావో, ఎవరైతే నిన్ను పరిశుద్ధులుగా చేశారో ఆయన యందుండి నడుచుకోవాలా. మన్నాళ్ళకి ఎక్కడికి కొన్నాళ్ళు ఇంకొక చోటకా? అలా ఉందా బైబిల్లో? ఉందండి. తెలియనటువంటి కొలసై సంఘస్థులకే అంటున్నాడు పరిశుద్ధులు మీరు. ఎట్లా పరిశుద్ధులయ్యారు? నా మాట అంగీకరించారు, నన్ను ఒప్పుకున్నారు, నేను మిమ్మల్ని కడిగాను, కాబట్టి మీరేంది పరిశుద్ధులు. పరిశుద్ధులుగా అంగీకరించబడినటువంటి ఆ బిడ్డలు నడుచుకుంటున్నారు. ఎక్కడికి నడుచుకుంటున్నారు? పరిశుద్ధులు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడికి వస్తున్నారు. ఎక్కడ కూడుకుంటున్నారు పరిశుద్ధులు? బేత్లెహేములో కూడుకుంటున్నారు. బేత్లెహేము గురించి ఒకసారి ప్రసంగం చేస్తారు. ఈసారి మనసులోకి ఆలోచన చేయండి. అంగీకరించినటువంటి మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆదివారమైనా, మధ్య కూడికలైనా కదా, మందిరంలో ఏది జరిగినా, సంఘంలో ఏది జరిగినా ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి అమ్మా, ఎక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలా. ఆయన్ను అంగీకరించాం, మంచిదే. అంగీకరించడంతో అయిపోలా. ఆయన యందుండి నడుచుకుంటా ఉండాలి. ఇక్కడికి రావాలా, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడికి రావాలా, ఇంటికి వెళ్ళాలా. మన ప్రయాణం, మన యాత్ర ఎట్లా ఉండాలా? బెత్లెహేముకి వచ్చిపోతూ వెళ్ళిపోతూ మన జీవిత కాలం అంతా కూడా మన నడక ఎట్లుందా చెప్పండి? ఆయన యందుండి నడుచుకోవాలా. ఇంకా అట్లా ముందుకు వెళ్తున్నా చూడండి, అక్కడే 6వ వచనంలో, కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందుండి వేరు పారాల. ఏం పారాలా? ఇప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, అంగీకారంతో దొరికింది మనకి. మనం ఆయన యందుండి నడుచుకుంటా ఉన్నాం, సహవాసం చేస్తున్నాం, రొట్టె విరుచుకుంటున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఇంకా ఇక్కడ జరిగే మీటింగుల్లో కదండి, ఇక్కడ జరిగే ప్రతి దానిలో, ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నాం? సంఘానికి అంటు కట్టబడి సంఘ నిర్ణయాలు, సంఘం దేవునితో సంబంధం, దేవుని బిడ్డలతో కూడా సహవాసం చేసుకుంటూ అన్యోన్య సహవాసంగా చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే మన విశ్వాసం ఏమైందంట? అక్కడ రాయబడింది, ఆయన యందుండి వేరు పారింది. ఏం కావాలా? ఎంతకాలం చూసినా ఇంకా చిన్న వేరు పారాలా. వేరు పారటం అంటే మొక్కల్లాగా మనం కూడా ఎట్లా? బెత్లెహేము మొక్కల్లాగా, ఒలీవల మొక్కల్లాగా క్రైస్తవ జీవితంలో వేరు అనేది చాలా ముఖ్యం. చెప్పండి అన్నమాట. ఏంటిది వేరు? ఏంటిది వేరు? వేరు ఏం చేసిద్ది? భూమిలో ఉంటది. చెట్టుకి ఆధారం, చెట్టును పోషించేది అదే. చెట్టుకి అన్నిటినీ అందించేది కూడా ఆ వేరే. వేరు లేకపోతే ఏమైంది? చెట్టును చూస్తా ఉంటే చెట్టు ఎండిపోయిందంటే అక్కడ మట్టిలో ఉన్నటువంటి వేరేమైంది? వేరులో బలం లేదు. వేరుకి ఏదో తెగులు వచ్చింది, వేరేదో ఏమైపోయింది? కుళ్ళిపోయింది. వేరు. దీన్నే మనం ప్రార్థన. ఏం చెప్పండి? ఆయన యందుండి వేరు పారటం అంటే ఆయనలో వచ్చి వస్తా ఉంటే మనకు అర్థం అవుతా ఉంటుంది.
అయ్యో పాత సంవత్సరం గతించిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వల్ల నా కుటుంబంలో ప్రార్థన ఉండాలా, మరి చూడండి, నా వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, దేవునితో సహవాసం, నా వ్యక్తిగత ప్రార్థన, నా కుటుంబ ప్రార్థన, కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన, ఈ సహవాసం కదండి. ఈ దీన్ని మనం వృద్ధి చేసుకుంటా ఉంటే మన వేరేమైంది, వేరేమైంది చెప్పండి. వేరు అక్కడ ఉన్నది, ఆయన యందుండి వేరు పారిన వారై. కొలస్సైలులోని ఎంత నమ్మకంగా ఉండాలో దేవునికి, నమ్మకంగా అంగీకరించి నడుచుకుంటా ఉండాలి. నడుచుకుంటా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఏమి రావా, అంత బ్రహ్మాండంగా ఉన్నట్టుంటదా అనుకుంటాం. కానీ ఆయన యందుండి వృద్ధి చెందుతూ ఉంటే, ఆయన యందుండి వేరు పారుతూ ఉంటే, ఈ వచ్చే శ్రమలు కానీ ఇవన్నీ ఏమైపోతాయి, వాటిని మనం ఎన్నదగినవి కూడా సంవత్సరాలు వస్తుంటాయి, దినాలు వస్తుంటాయి, పోతా ఉంటాయి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి దినం మనకు కొత్తదే కదండి. ఈ దినం ఆదివారం, ఇది కొత్త ఆదివారం అని అది పాతదా, మళ్ళీ ఇదే వచ్చిద్దా, రాదు. రేపటి దినం మళ్ళీ వచ్చిద్దా. ప్రతిదీ కూడా మన జీవితంలో కొత్తదనమే. అందుకే వేరు అనేది ఏం చేయాలా, కొత్త లోన అల్లుకుంటా పోవాలి. ప్రార్థన జీవితం, మోకాళ్ళు మోచేతులు వడలిపోయి పరిస్థితుల్లో ఉంటే ఆ సంఘం ఎట్టుంటుందో చూడండి. ఇంకా ముందుకెళ్తున్నా నేను. వేరు పారిన వారై 3 మాటలు చెప్పండి. ఒకటి ఏమన్నా అంగీకరించిన వారు, 2 ఏమన్నా ఆయన యందుండి నడుచుకున్న వాళ్ళు. ఇట్లా నడుచుకున్న తర్వాత నడుచుకుంటా ఉంటే అమ్మా భూమిలోకి వేరేమైంది నిలబోకండి. ఆదివారం నేను ప్రేమతో దండం పెట్టి చూస్తాను మీకు. విడి కోడికల్లో నిద్రపోయినది ఒక ఆలోచన. ఆదివారం అనేది ప్రభు దినం, ఆరాధన దినం, రొట్టె విరిచే దినం. 7 పండగలు ఉంటాయి ఇక్కడ. 7 పండగలు ఇక్కడే చేసుకుంటాం. 7 పండగలు ఉంటాయి. 7 పండగల్లో ఇశ్రాయేలు చేస్తే 4 పండగలు ఇక్కడే చేస్తాం. ఇక 3 తర్వాత వేరే విషయాలు చూడండి. అమ్మా వినండి జాగ్రత్తగా. వేరు పారిన వారై ఇంటి వలే కట్టబడుతున్నారు. వేరు పారే కొన్ని ఏమైంది, ఇక ఆ చెట్టు చూడండి. ఇంటి వలే దేవుని ఇల్లంతటిలో ఆయనే, పాటలు ఆయనయే, ప్రార్థన కదండి. వాక్యం చదువుకున్నా ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇంట్లో అందరం కలిసి ఇంట్లో ఈ పని చేస్తుంటే, సంఘంలో ఈ పని చేస్తుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆయన నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తున్నాం, ఆయనలో వేరు పారుతా ఉన్నాం. ఆయన ఎదుగుదల లేకపోతే, వేరు పారకపోతే ఎదుగుదల ఉండదు కదా. వేరు పారుతా ఉంటే ఇక ఇల్లు కదండి. ఒక్కొక్క ఇల్లు వచ్చి ఎక్కడ చేరుతుంది, సంఘం అనేటువంటి మందిరం చేరతా ఉంటే చూడండి. కట్టబడిన ఏమన్నా ఇంటి వలే కట్టబడుతున్నారు. ఇంటి వలే కట్టబడతా ఉన్నారా. ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమా కాదా. ఇల్లు కట్టి పెళ్లి చేసేవాళ్ళు తెలిసింది ఆ వాదం. దేవుల్లో నడవటం కూడా అట్లానే ఉంటది. ఇదేదో సంతోషమే, మహిమాయుక్తమైన సంతోషం ఉంది, మహిమాయుక్తమైన కిరీటం మనకుంది, దయారస కిరీటం ప్రతి దినం ఉంది. అంతే. అసలు ఇది పోయిన సంవత్సరం అంతా ఇచ్చాడు కాబట్టి నిలబడ్డాం, లేకపోతే పిట్టల్లా ఎగిరిపోయేవాడు. పోయిన సంవత్సరం ఉండేవాళ్ళు లేరు. అర్థం చేసుకోండి. చూడండి ముందుకెళ్దాం. కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసంలో ఎట్లా ఉండాలా, స్థిరపడాలి. స్థిరమైన విశ్వాసం కావాలా, స్థిరమైన మనసు కావాలా, చంచలత్వం కాదు. అది బాగుందా, అటు వెళ్దాంరా అన్న, అక్క అటు వెళ్దాంరా, ఇది ఒక్కసారి చూద్దుకోనరా, మా దగ్గర మీకు పాటలు ఇస్తారా, మీకు వాక్యం కూడా చెబుతారా, మీరు చెప్పొచ్చు అని అన్నారు అనుకోండి. మనకు కూడా ఏమొచ్చింది చెప్పండి, ఆశ కలిగింది. నిజం చెప్పండి. ఒక 2 పాటలు పాడుకొని ఇక్కడేమన్నా పాటలు ఇవ్వకపోతుంటాయి, అదేమన్నా క్రమం అయిపోయా, ఇదేమన్నా ఆజ్ఞ అయిపోయా, అదేమన్నా ఇష్టం అయిపోయా, మన ఆలోచన అయిపోయా. ఇక్కడేమన్నా ఏముంది, నోరు మూసుకొని ఉండాలా, కనీసం స్తుతులు చెల్లించడానికి అవకాశం లేదు, మనసులో చెల్లించాలా.
బయటకు చెల్లించిన దానికంటే మనసులో చెల్లించిన ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది తెలుసుకోలేక కొంచెం రాక 2 పాటలు పాడంటే అబ్బోయి చూడు, ఎక్కడ ఏ కూడికున్నా అవసరమైతే ఆరాధన కూడికుండా కూడా ఏం చేస్తాం చెప్పండి, వెళ్ళడానికే చాలా జాగ్రత్తగా ఉన్నాం. చూడండి అక్కడ అంటున్నాడు, స్థిరపరచాలి. మన విశ్వాసం స్థిరంగా ఉండాలండి. కట్టుకుంటున్నాం, ఇళ్ళు వచ్చేసాం. స్థిరపడిన తర్వాత అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు చెల్లించాలండి. దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత. అబ్బా అయ్యా, నీ రక్తం ఇచ్చావు, నీ దగ్గరకు వస్తుంటే మాకు ప్రార్థన నేర్పుతున్నావు, మా జీవితాలు మారుస్తున్నావు, మా కుటుంబాన్ని మార్చావు, మా సంఘాన్నే అభివృద్ధి చేస్తా ఉన్నావు అని ఆయన ఎందు స్థిరపడుచు కట్టబడుచు అంటే ఇది పూర్తయ్యేది కాదు. ఈ కట్టడం ఒక్కొక్క నశించిపోయినటువంటి ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ వెళ్తే అది కట్టబడుతూ అయ్యా ఇప్పుడు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నాకు మనస్తృప్తిగా ఉన్నాయి. నశించేవాళ్ళు అయ్యా మీ వాక్యం ద్వారా ఇది మీ దగ్గర తీసుకొచ్చానంటే దేవుడు ఏమంటాడు, ఇంటికే బిడ్డ పోయిన సంవత్సరం అంతా కాపాడి ఇంకొక సంవత్సరం నీకు ఇచ్చింది, ఇందుకే నువ్వు సరి చేసుకునే విషయాల్లో సరి చేసుకోవాలా, నశించిపోయే ఆత్మల విషయంలో చెప్పే విషయాలు చెప్పాలి. ఓరకంగా మనల్ని బ్రతికించడు. దేవుడికి మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. కొలస్సైలో ఉన్నటువంటి సంఘస్థులకి ఏ ఉద్దేశాలు ఉన్నాయో మనకు కూడా అదే ఆలోచన చేయండి. కొలస్సైలుగా అప్పటికి ఈ గ్రంథం మొత్తం లేదు, మనకి మన చేతుల్లో మొత్తం ఉందా లేదా? చదువుకుంటా ఉంటే కొలస్సై ఏముంది, ఎర్ర చెరువు మేమే అని స్థిరపడటం కానీ కదా, వినండి, అంగీకరించడం కానీ, వేరుబారటం కానీ, కట్టబడటం కానీ, స్థిరపడటం కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ, నడుచుకోవటం కానీ, ఇవన్నీ ఒక విశ్వాసిలో ఉన్నటువంటి లక్షణాలు. ఎప్పుడైతే వీటిల్లో స్థిరపడతామో ఆదివారం వస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము. ఆదివారం వస్తే ఎన్ని పనులున్నా ఆగకుండా ఉండలేము. రొట్టె విరిచేటువంటి పద్ధతి, అపోస్తలుల బోధ నేర్చుకునేటువంటి పద్ధతి, ప్రార్థన మనం ఎంతసేపు చేసామని కాదు, కొంచెం సేపు చేసినా మంచి మనసుతో చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆయనతో సహవాసం, ఏమి లేకపోయినా సహవాసం, మనం అన్యోన్య మన సహవాసం అయితే తండ్రికి దూరమైనటువంటి ఆ కుమారుడు. తండ్రి చెయ్యి విడిచాడు, విడవకపోతే ఆయనకు సాగు లేదు. ఆయన చెయ్యి విడిచాడు కాబట్టి మన చెయ్యి కొట్టుకున్నాడు. మన సాగును ఆయన సాగుగా తీసుకొని ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచి అన్నే మళ్ళా తండ్రి కుమారుని చెయ్యి కొట్టుకున్నాడు. క్షణమాత్రం అంతే. అసలు ఆయన మరణంగా ఉంది. నీ కోసం నా కోసం మరణించాడు. మరణించి చనిపోయి తిరిగి లేచి ఆ రక్తంలో కడగబడినటువంటి ఈ కొలసై సంఘం పరిశుద్ధులు ఎట్లా ఉన్నారో, విశ్వాసులు ఎట్లా ఉన్నారో, ఆ విశ్వాస పరిమాణం ఎట్లా వృద్ధి చేసుకున్నారో, వాళ్ళు స్థిరపడుతున్నారు, వేరుబారుతున్నారు కదండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అసలు పౌలుకి ఎంత సంతోషం వేసింది, అయ్యా మిమ్మల్ని చూడలేదురా బాబు, మిమ్మల్ని శరీర రీతిగా నాకు తెలియదు, నీ రూపాలు ఎట్లుంటాయో నాకు తెలియదు, కానీ నేను ఆనందిస్తున్నాను, మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తాను చెప్పండి? ఎందుకు ఆనందిస్తారు చెప్పండి? మన ఫోర్ ఫాదర్స్ మనల్ని వదిలి వెళ్ళారు. అయ్యా మీకు ఈ పద్ధతిలో ఇదిగో ఇవన్నీ మీకు ఇచ్చిపోయాం, మీరు జాగ్రత్త అంటే వాటిని జాగ్రత్త కాపాడుకుంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. లేకపోతే అర్థం చేసుకోండి, దేవుణ్ణి సంతోష పెడదాం. దేవుణ్ణి సంతోషపెట్టే విషయాల్లో మనం రాజీ పడకుండా ఉందాం. అర్థమవుతుందా? ఈ 5 విషయాల్లో చెప్పండి. ఒక మాట చేతి ప్రార్థన చేసుకుందాం. అంగీకరించిన విధం చెప్పండి. ఆ మాట అక్కడ మాటలు ఎక్కడ మాటలు అడిగి ఎక్కడ కూడా పోవాలా. అంగీకరించిన విధం, నడుచుకున్న పద్ధతులు చెప్పండి. వేరుపారిన విధానం, కట్టబడుతున్నటువంటి పద్ధతి, కట్టబడుతూ స్థిరపడినటువంటి విధానం, చివరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. అర్థమవుతుందా? కొలసైలో ఉన్న సంఘమే, ఎల్లచెరులో ఉన్నటువంటి సంఘమే. ఎక్కడ సంఘమైనా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం, కానీ కట్టుబడుకుంటున్నది సంఘం కాదు. అది మందిరం.
అది మందిరం. అదేం చెప్పండి? కూడుకోవటానికి. ఇది సంఘం. ఆ బల్ల చుట్టూ చేరి ఆ రొట్టె ఆ పాత్ర తీసుకునేది సంఘం, పరిశుద్ధులు. ఇది అంతా కూడుకోవటానికి మందిరం. అర్థం చెప్పండి. మందిరం కంటే ఏది ఎక్కువ చెప్పండి? ఆరాధన ఎక్కువ. మందిరం కంటే ఆయన మరణ పునరుద్ధార సాదృశ్యాలు ఎక్కువ. అవి ముఖ్యం. ఈ మందిరాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏముండాలా? దేవుని సన్నిధి. ఏముండాలా? ఆ రొట్టె పాత్ర ఉండాలి. అర్థం చేసుకోండి. మనం వేరుపాడతాం, మనం బలపడతాం, మన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృప. తరల వంశండి ప్రార్థన చేసుకుందాం.